సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని పరిశీలించిన సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్. పుట్టపర్తిలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సందర్శించి విద్యార్థుల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. విద్యార్థుల వసతి, ఆహార నాణ్యత, పరిశుభ్రత, విద్యా సదుపాయాలు మరియు ఇతర సౌకర్యాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులు ధైర్యంగా చదువుకుని మంచి స్థానాల్లో నిలవాలని సూచించారు. ప్రభుత్వం మీ భవిష్యత్తు కోసం అన్ని విధాలుగా కృషి చేస్తుంది. మీరు కష్టపడి చదివి విజయాలు సాధించాలని కలెక్టర్ విద్యార్థులకు ప్రోత్సహించారు. తదుపరి కలెక్టర్ రాత్రి అదే వసతి గృహంలో బస చేసి విద్యార్థుల దైనందిన జీవన విధానాన్ని దగ్గరగా పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో పరిశుభ్రత, భోజన మెను మరియు భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ వార్డెన్ టి విజయ్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. పుట్టపర్తి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్లో ఈరోజు మన జిల్లా అధికారులందరూ కూడా తల్లినిద్ర చేస్తున్నారు. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం హాస్టల్లో పిల్లలు ఎలా చదువుతున్నారు అండ్ వాళ్ళకి కనీస అవసరాలైనటువంటి ఫ్యాన్, లైట్, తర్వాత మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ ఫెసిలిటీ అండ్ అకాడమిక్ స్టడీస్ ఎలా జరుగుతున్నాయి, ఇవన్నిటిని కూడా పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను పంపించడం జరిగింది. అండ్ వాళ్ళతో కలిసి పిల్లలతో కలిసి భోజనం చేయడం జరుగుతుంది అండ్ వాళ్ళతో పాటు కలిసి పడుకోవడం కూడా జరుగుతుంది. అండ్ పిల్లలకి మోటివేషన్ క్రియేట్ చేసి అండ్ వాళ్ళ హాస్టల్లో ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తెలుసుకొని వాళ్ళన్నింటి కూడా పరిష్కరించడానికి ఇది చాలా దోహదపడుతుంది. గతంలో కూడా ఈ మోడల్లో చాలా చోట్ల హాస్టల్ పిల్లల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకోవడం వల్ల పిల్లలకి ఉన్నటువంటి ఇష్యూస్ కానీ అక్కడ హాస్టల్లో ఉన్న రిపేర్స్ కానీ వెంటనే అటెండ్ అవ్వచ్చు. సో ఇక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పిల్లలందరూ కూడా చక్కగా చదువుతున్నారు అండ్ మెనూ కూడా చక్కగా పాటించడం జరుగుతుంది. అండ్ దీనివల్ల పిల్లలకి మోటివేషన్ కూడా వస్తుంది అండ్ వాళ్ళు కూడా కెరీర్ని ఆఫీసర్ని చూసి వాళ్ళు కూడా యాస్పైర్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. నమస్కారం.